శాంతి. ఈరోజు మురళి డేటు 20 అక్టోబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, దేహ సహితముగా సర్వస్వము మర్చిపోయి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యండి. అప్పుడే మీరు సొంత పిల్లలు అని పిలువబడతారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధి తొలగిపోవాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రి తెలిపే జ్ఞానము ఏ పిల్లల బుద్ధిలో చాలా సులభంగా కూర్చుంటుంది? సమాధానము 1. పేద పిల్లల బుద్ధిలో. సెకండ్ పాయింట్, ఎవరికైతే మోహము నశించి ఉంటుందో వారి బుద్ధిలో. 3వ పాయింట్, ఎవరి బుద్ధి విశాలంగా ఉంటుందో వారి బుద్ధిలో ఈ జ్ఞానము చాలా సహజంగా కూర్చుంటుంది. ఇకపోతే నా ధనము, నా పతి అని ఎవరి బుద్ధిలో అయితే ఉంటుందో వారు జ్ఞానము ధారణ చేసి ఉన్నతమైన పదవిని పొందుకోలేరు. తండ్రికి చెందిన వారిగా అయిన తరువాత కూడా లౌకిక సంబంధాలను స్మృతి చేయడము అనగా వారికి ఇంకా పక్కా నిశ్చయం లేదు అని అర్థము. వారిని సవతి పిల్లలు అని అంటారు. పాట, జీవించిన నీ ఒడిలోనే, మరణించిన నీ ఒడిలోనే. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను తమంతకు తామే అర్థం చేసుకుని ఉంటారు. ఇప్పుడు జీవించి ఉండగానే తండ్రికి చెందిన వారిగా అవ్వాలి. రౌరవ నరకము అనబడే ఈ పాత ప్రపంచాన్ని మరచిపోవాలి. మరచిపోవడమే కాదు, తప్పక వదిలివేయాలి. రౌరవ నరకాన్ని మరచి మళ్ళీ స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మన తండ్రిని స్మృతి చెయ్యాలి. పాత ప్రపంచము నుండి బుద్ధి పూర్తిగా తొలగిపోవాలి. దాని కొరకే మనం పురుషార్థం చెయ్యాలి. ఇది జన్మ జన్మల కర్మబంధనము. ఒక్క జన్మదైతే కాదు, జన్మ జన్మల కర్మబంధనము. ఎవరి పట్ల ఎన్నెన్ని పాపకర్మలు చేశామో వాటన్నింటినీ జన్మలు తీసుకుంటూ అనుభవించవలసి ఉంటుంది. కనుక ఈ కర్మబంధనాల ప్రపంచాన్ని మరిచిపోవాలి. ఇది చీచీ ప్రపంచము. ఇది పతిత శరీరము కదా, దీని నుండి మోహాన్ని తొలగించాలి. ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి మోహము చాలా సులభంగానే నశించిపోతుంది. ధనవంతులకు నశించడం చాలా కష్టము. వారు అనుకుంటారు మేము ఆల్రెడీ స్వర్గంలో సుఖంగా కూర్చుని ఉన్నాము అని అనుకుంటారు. పేదవారు దుఃఖితులుగా ఉన్నారు అని భావిస్తారు. నిజానికి భారతదేశం అంతా కూడా పేదదిగానే కదా ఉంది. కానీ అందులో కూడా పేదవారు జ్ఞానాన్ని త్వరగా తీసుకుంటారు. వారి కొరకే తండ్రి రావడం జరుగుతుంది. పేదవారికి వారసత్వం ఎక్కువగా లభిస్తుంది. సేవా కేంద్రాలలో గమనించినట్లయితే ధనవంతులు స్థిరంగా నిలవలేరు. స్త్రీలు కూడా పేద కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా వస్తారు. ధనవంతులకు వారి పతుల నుండి సుఖం లభిస్తుంది. అందువలన వారి బుద్ధి యోగము వారి పతుల నుండి తొలగిపోజాలదు. తరచుగా పేదవారే వచ్చి జ్ఞానం తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పాలటి పెన్నిది. ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. అయితే డ్రామానుసారముగా భక్తులకు అసలు భగవంతుడు అంటే ఎవరో కూడా తెలియదు. భక్తులను రక్షించువారు భగవంతుడే. భక్తికి ఫలమునిచ్చువారు సద్గతి దాత తండ్రి ఒక్కరు మాత్రమే. పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా జ్ఞానం యొక్క విషయాలను వింటున్నారు. ఎవరి బుద్ధి విశాలముగా ఉంటుందో, ఎవరికైతే మోహము నశించి ఉంటుందో వారి బుద్ధిలోనే ఈ జ్ఞానము కూడా నిలుస్తుంది. ఎవరి బుద్ధిలోనైతే నా భర్త, నా ధనము అనేది ఉంటుందో వారు ఉన్నతమైన పదవిని పొందలేరు.
ఎవరైతే రచయిత మరియు రచనల యొక్క పరిచయాన్ని ఇస్తారో వారే ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. తండ్రినే తెలుసుకోకుండా అసలు వారసత్వం ఎలా లభిస్తుంది? ప్రియుణ్ణి కేవలం ప్రియుడన్నంత మాత్రాన లాభమేమీ ఉండదు. పూర్తిగా తెలుసుకోకపోతే ప్రియునితో నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? కన్యలకు నిశ్చితార్థం జరిగేందుకు ముందు అతని ఫోటో మొదలైన వాటిని చూపిస్తారు. ఫలానా వారి పుత్రుడు, ఫలానా వృత్తి లేక ఉద్యోగము అని తెలుపుతారు. పూర్వమైతే అసలు ఇలా ఫోటో మొదలైనవి కూడా చూపించేవారే కాదు. అలాగే వివాహం చేసేసేవారు. అయినా అతడి వృత్తిని గురించి అయితే తెలుపుతారు కదా. ఇక్కడ కొంతమంది పిల్లలకు తమ ప్రియుని గురించి లేక తండ్రిని గురించి పూర్తిగా తెలియదు. అటువంటప్పుడు ప్రియునితో నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? నెంబర్ వారీగా ఉన్నారు కదా. చాలామంది నిశ్చితార్థము కచ్చాగా ఉంది. పారలౌకిక ప్రియుణ్ణి స్మృతి చెయ్యరు. లౌకిక ప్రియుణ్ణి, లౌకిక సంబంధికులు మొదలైన వారిని స్మృతి చేస్తూ ఉంటే దానిని కచ్చి సగాయి అని అంటారు. వారిని సవతి పిల్లలు అని అంటారు. పక్కా పిల్లలను సొంత పిల్లలు అని అంటారు. సొంత పిల్లలు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. బట్టీలో కచ్చాగా ఉన్నవారు ఎంతమంది వెళ్ళిపోయారు? వారు తమ ప్రియుణ్ణి గుర్తించరు. పాదరసము అరచేతిలో ఎలా నిలవదో అలా స్మృతి కూడా అంత కష్టమైనది. క్షణక్షణము మర్చిపోతారు. 25-30 సంవత్సరాల వారు కూడా పూర్తిగా స్మృతి చేయలేరు. పారలౌకిక ప్రియుడు 21 జన్మలకు స్వర్గములోని మహారాజా మహారాణులుగా చేస్తారు అని మీకు తెలుసు. వారు సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసినవారు. ప్రేయసులకు ఇంత బాగా జ్ఞానం అర్థం చేయిస్తున్నా సరే బుద్ధిలో నిలవడం లేదు అని బాబా అంటున్నారు. బుద్ధి పాత ప్రపంచం యొక్క బంధనాలలో భ్రమిస్తూ ఉంటుంది. కానీ బంధనంలో ఉన్నామని అర్థం చేసుకోరు. ఒక్కరితోనే కదా సంబంధం ఉండాలి. ఆ ఒక్క సంబంధం తప్ప మిగిలినవన్నీ కూడా బంధనాలే. ఒక్కరితోనే సంబంధం ఉంచండి. వారు మీకు సృష్టి ఆది మధ్య అంతం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. పిల్లలైన మీకు తెలుసు, అర్ధకల్పం జ్ఞానకాండము, అర్ధకల్పము భక్తి కాండము. జ్ఞానకాండములో అయితే 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. అక్కడ సతో ప్రధానముగా ఉంటారు. తర్వాత మళ్ళీ సతో ప్రధానము నుండి క్రిందకు దిగి సతు రజు తమోల్లోనికి తప్పకుండా రావలసి ఉంటుంది. ఎప్పుడైతే సతో స్థితి పూర్తవుతుందో జ్ఞానకాండము సమాప్తమైపోతుంది. ద్వాపర యుగము నుండి మళ్ళీ తిరిగి భక్తి మొదలవుతుంది. భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత అది కూడా సతో రజో తమో స్థితిలోనికి వచ్చేస్తుంది. వ్యభిచారిగా అవ్వడంతో మళ్ళీ భక్తి దిగజారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకోవడం, ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. పిల్లలైన మీరు రౌరవ నరకము నుండి సంబంధాన్ని తెంచి ఒక్కరితో మాత్రమే సంబంధాన్ని జోడించాలి. ఒక్క బాబాతో సంబంధం ఉంచే అభ్యాసం చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు కూడా వినాశనం అవుతాయి. పేదవారు బాగా కష్టపడతారు. కావున బలిహారం అంతా పేదలదే. బాబా కూడా పేదవారిపైన బలిహారం అవుతారు. ప్రారంభంలో ఎంతమంది గోపులు వచ్చారు, అలాగే మాతలు కూడా ఎంతమంది వచ్చారు, ఎంతోమంది అంతమైపోయారు కూడా. కొద్దిమంది మాత్రమే మిగిలారు. మాతలు కూడా కొద్దిమందే ఉన్నారు. కొందరు షావుకార్ల ఇంటి వారు కూడా ఇక్కడే ఉండిపోయారు. క్వీన్ మదర్, దేవి మొదలైన వారు కూడా ఉన్నారు కదా. ఏ భగవంతుడినైతే అందరూ తలుచుకుంటారో వారి పరిచయం ఏమిటి? ఈ ముఖ్యమైన విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించాలి. పతిత పావనుడైన తండ్రి ఎవరైతే రాజయోగాన్ని నేర్పించి
నరుని నుండి నారాయణుడుగా తయారు చేస్తారో వారిని తెలుసుకోకపోతే మీరు పాపాలు చేస్తూనే ఉంటారు, తండ్రిని నిందిస్తూనే ఉంటారు అని చెప్పండి. ఇలా చాలా కాన్ఫరెన్సులు జరుగుతూనే ఉంటాయి. అక్కడికి వెళ్ళి అర్థం చేయించేవారు మాత్రం చాలా చురుకైన వారిగా ఉండాలి. మీరు వేదాల మహిమను అర్థం చేసుకున్నారు, కానీ వాటి వల్ల ఎలాంటి లాభము ఉండదు అని అర్థం చేయించాలి. లాభము ఒక్క తండ్రి ద్వారా మాత్రమే జరుగుతుంది. అటువంటి తండ్రిని మేము గుర్తించాము అంటే తెలుసుకున్నాము. మీకు ఇంకా తెలియదు, మీరు వచ్చినట్లయితే మీకు వారిని గురించి మేము తెలియచేస్తాము. తండ్రిని గురించి తెలుసుకోకుండా వారసత్వం అసలు ఎలా లభిస్తుంది అని అడగండి. తండ్రి ఇచ్చే వారసత్వము ముక్తి, జీవన్ముక్తి లేక గతి, సద్గతి. ఈ పదాలు వినిపించేది ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. ఈ విషయాలన్నీ కూడా పిల్లలైన మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఏ ఇతర విషయాల వలన, వస్తువుల వలన లాభం లేదు. తండ్రి మరియు వారి రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. ఇందులో కూడా అర్ధకల్పం భక్తికాండము, అర్ధకల్పము సద్గతి లేక జ్ఞానకాండము. భలే వారు సమ్మేళనాలు జరుపుతారు, కానీ స్వయం వారే సంశయపడి తికమక పడిపోయి ఉన్నారు. ఏమాత్రం అసలు అర్థమే చేసుకోరు. మీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే చాలామందికి పరిచయం లభిస్తుందో ఇది అద్భుతం, కమాల్ అని అంటారు. వీరు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను చిత్రాల సహితంగా తెలియజేస్తున్నారు అని భావిస్తారు. మాతలకు చాలా నష ఉండాలి. పురుషులు సహాయం చేసేందుకు తయారుగా ఉన్నారు. తండ్రి అయితే డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. చేయవలసిందంతా కన్యలు మరియు మాతలే. ఈ రోజుల్లో కన్యలకు, మాతలకు మహిమ చాలా ఎక్కువగా ఉంది. గవర్నర్లుగా, ప్రధానమంత్రులుగా కూడా మాతలు అవుతారు. ఒకవైపు ఆ మాతలు, మరొక వైపు పాండవుల మాతలైన మీరు కూడా ఉన్నారు. వారు బాగా పైకి ఎగురుతున్నారు. సంతోషంతో చాలా గంతులు వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యం వారిదే, మీకు 3 అడుగుల భూమి కూడా లభించదు అని బాబా అంటున్నారు. తండ్రి పిల్లలైన మీకు అనేక రహస్యాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. ప్రియుడు మిమ్మల్ని అలంకరిస్తున్నారు, మహారాణులుగా చేసేస్తారు. ఇటువంటి ప్రియునితో బుద్ధి యోగాన్ని ఉంచకపోవడం చాలా పెద్ద పొరపాటు. పిల్లలకైతే చాలానే అర్థం చేయిస్తారు. మీరు కేవలం భక్తికి మరియు జ్ఞానానికి తేడాను అర్థం చేయించండి. భారతదేశంలో దుఃఖములో అందరూ స్మరిస్తారు, సుఖములో ఎవ్వరూ స్మరించరు అనే గాయనం కూడా ఉంది కదా. సుఖములో ఎందుకు స్మృతి చేస్తారు? ఇప్పుడు ఆ కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. అయితే సుఖ వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎంత అర్హులుగా ఉన్నారో మాతాపితలకు తెలుసు. మృత్యువు సమీపించినప్పుడు మీరు పూర్తిగా పురుషార్థం చెయ్యలేదు, అందుకే మీకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని తెలియజేస్తారు, చూపిస్తారు. అంతేకాదు మీరు ఎటువంటి ప్రజలుగా అవుతారో, ఎటువంటి నౌకర్లు చాకర్లుగా అవుతారో బాబా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. చాలామంది పిల్లలు ఈరోజు మురళీని మేము చాలా బాగా వినిపించాము అని అనుకుంటారు. అయితే అలా కాదు, శివబాబా వచ్చి సహాయం చేస్తారు. మీకు ఎలాంటి అహంకారము ఉండకూడదు. మీరు ఏదైతే వినిపిస్తారో దానిని తండ్రే కదా మీకు నేర్పించారు. తండ్రి లేకపోతే అసలు మీకు మురళి ఎక్కడిది? మురళీధరుని పిల్లలు మురళీధరులుగా అవ్వాలి, లేకుంటే ఉన్నతమైన పదవిని పొందుకోలేరు. కొద్దో గొప్ప లాభమైతే ఉంటుంది. కొందరు సెంటర్లు తెరుస్తారు, వారికి చాలా ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఇంత సమయం చదువుకున్నారు కదా, కావున మీరే సర్వీసు చేసి సెంటర్లను తయారు చేయాలి.
స్వయం మీరు నేర్చుకున్నప్పుడు మరి ఇతరులకు నేర్పించలేరా? బ్రహ్మకుమారిని అడుగుతున్నారు అంటే బహుశా వీరిలో తగినంత జ్ఞానం లేదేమోనని తండ్రి కూడా భావిస్తారు. అయితే ఇచ్చటికి అంటే మధువనానికి వచ్చి ఏం చేస్తారు? బాబా అర్థం చేయిస్తారు, మేఘాలు రావాలి, రిఫ్రెష్ అయ్యి వెళ్ళాలి, వర్షాన్ని కురిపించాలి, లేకుంటే ఉన్నతమైన పదవిని ఎలా పొందుతారు? మమ్మ బాబా అంటున్నారు అంటే సింహాసనాన్ని పట్టుకొని చూపించండి. మేము సేవకు ఇంత ఇచ్చాము అనే అహంకారము ఎప్పుడూ కూడా రాకూడదు. మీరు ఏమీ ఇవ్వకండి, అప్పుడు బాబా గవ్వలకు బదులు వజ్రాలను ఇవ్వడం నుండి కూడా మీరు ముక్తులైపోతారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒక్కరితోనే సర్వ సంబంధాలు ఉంచి బుద్ధి యోగాన్ని అనేక బంధనాల నుండి తొలగించుకోవాలి. ఒక్కరితోనే పక్కాగా వివాహ నిశ్చితార్థమును చేసుకోవాలి. బుద్ధి యోగాన్ని భ్రమింప చెయ్యనివ్వకండి. సెకండ్ పాయింట్, తండ్రి సమానముగా మురళీధరునిగా అవ్వాలి. నేను మురళిని చాలా బాగా వినిపించాను అనే అహంకారము కూడా రాకూడదు. మేఘాలు నింపుకొని వర్షించాలి. చదువుకున్నారు కనుక సెంటర్లు స్థాపించండి అని బాబా అంటున్నారు. ఈరోజు వరదానము, తండ్రిని ఎదురుగా ఉంచుకొని ఈర్ష్య రూపీ పాపము నుండి రక్షించుకునే విశేష ఆత్మ భవ. సారాంశము, బ్రాహ్మణ ఆత్మలలో తమ సమానమైన వారు ఉన్న కారణంగా ఈర్ష్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈర్ష్య కారణముగా సంఘర్షాల ఘర్షణ జరుగుతుంది. కావున ఇందులో విశేషముగా ఆలోచించండి. ఒకవేళ తమ సమానమైన వారు ఏదైనా విశేష కార్యానికి నిమిత్తమైనట్లయితే వారిని నిమిత్తం చేసిన వారు ఎవరు? ఇలా మీరు తండ్రిని ముందుకు తీసుకుని వచ్చినట్లయితే ఈర్ష్యారూపి మాయ పారిపోతుంది. ఒకవేళ ఏదైనా విషయం మీకు మంచిగా అనిపించకపోతే శుభభావన పెట్టి దానిని వదిలేయండి. ఈర్ష్యకు మాత్రం వశమవ్వకండి. పరస్పరం రేస్ చేయండి. ఈర్ష్య లేకపోయినట్లయితే మీరు విశేష ఆత్మగా అయిపోతారు. స్లోగన్, తండ్రిని తమ సహచరునిగా చేసుకొని మాయ యొక్క ఆటను సాక్షిగా ఉండి చూస్తూ ముందుకు వెళ్ళండి. అచ్చా, మాతేశ్వరి గారి మహావాక్యాలు. మీ అసలు లక్ష్యం ఏది? మొట్టమొదట అసలు మన లక్ష్యం ఏమిటి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. అది కూడా బుద్ధిలో బాగా ధారణ చేసినప్పుడే పూర్తిగా ఆ లక్ష్యంలో స్థితం అవ్వగలుగుతారు. మన అసలు లక్ష్యము నేను ఆత్మను, పరంపిత పరమాత్మ సంతానాన్ని. నిజానికి కర్మాతీతుడను, కానీ స్వయాన్ని నేను మరిచిపోవడం వలన కర్మ బంధనంలోకి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఈ విషయాలన్నీ గుర్తు వచ్చినందువలన, ఈశ్వరీయ యోగంలో ఉన్నందువలన ఇంతవరకు నేను చేసినటువంటి పాపకర్మలను వినాశనం చేసుకుంటున్నాను. కనుక నా లక్ష్యము నేను ఆత్మను, పరమాత్ముని సంతానాన్ని, ఇకపోతే స్వయం నేనే దేవతను అని భావించి ఆ లక్ష్యంలో స్థితమైనట్లయితే పరమాత్మ నుండి శక్తి లభించదు. మీ వికర్మలు వినాశనం అవ్వవు. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా తెలుసు. నేను ఆత్మను, పరమాత్ముని సంతానాన్ని, కర్మాతీతమై భవిష్యత్తులో జీవన్ముక్త దేవీ దేవత పదవిని పొందుతాను. అది కూడా యోగం ఉన్నప్పుడు మాత్రమే ప్రాప్తమవుతుంది. కేవలం బాబా ఇచ్చినటువంటి స్వమానాన్ని, లక్ష్యాన్ని పదే పదే నెమరు వేయడం వల్ల, గుర్తు చేసుకోవడం వలన వికర్మలు వినాశనం కావు.
ఎప్పుడైతే మనం ఇలాంటి సంపూర్ణమైనటువంటి యోగమును చేస్తామో అప్పుడు మాత్రమే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాము. ఇప్పుడు మనుషులు కోరే సుఖము, శాంతి, పవిత్రతలు కూడా యోగం పూర్తిగా ఉంటేనే ప్రాప్తమవుతాయి. దేవతా పదవి మన భవిష్య ప్రాలబ్ధం. మన పురుషార్థం వేరే, మన ప్రాలబ్ధం వేరే. కనుక ఈ లక్ష్యము కూడా వేరే. నేను పవిత్ర ఆత్మను, చివరికి పరమాత్మగా అయిపోతాను అనే లక్ష్యము కూడా ఉండకూడదు. అయితే మనం పరమాత్మతో యోగము జోడించి పవిత్రాత్మగా అవ్వాలి. అంతేకాని ఆత్మ పరమాత్మగా అవ్వదు. సెకండ్ పాయింట్, ఈ అవినాశీ జ్ఞానానికి చాలా పేర్లు పెట్టారు. కొంతమంది జ్ఞానాన్ని అమృతము అని కూడా అంటారు. కొంతమంది జ్ఞానాన్ని అంజనము అని అంటారు. గురువు జ్ఞానాంజనం ఇచ్చారు అని గురునానక్ అన్నాడు. కొంతమంది జ్ఞాన వర్షము అని కూడా అన్నారు. ఎందుకంటే ఈ జ్ఞానము ద్వారానే సృష్టి అంతా కూడా సస్యశ్యామలముగా అయిపోతుంది. తమో ప్రధాన మనుష్యులందరూ సతోగుణి మనుష్యులుగా అవుతారు. ఈ జ్ఞాన అంజనంతో అంధకారము నశించిపోతుంది. ఈ జ్ఞానాన్ని అమృతము అని కూడా అంటారు. ఎందుకంటే వికారాల యొక్క అగ్నిలో కాలిపోయే మనుషులు ఈ జ్ఞానము ద్వారా శీతలమైపోతారు. చూడండి, గీతలో కూడా కామేషు, క్రోధేషు అని స్పష్టంగా చెప్పారు. అందులో కూడా మొదటిది కామము. ఇది పంచ వికారాలకు ముఖ్యమైన బీజము. బీజము ద్వారా క్రోధము, లోభము, మోహము, అహంకారము మొదలైన వృక్షాలు జన్మిస్తాయి. దాని వలన మనుషుల బుద్ధి భ్రష్టమైపోతుంది. ఇప్పుడు ఆ బుద్ధిలోనే జ్ఞాన ధారణ అవుతుంది. బుద్ధిలో ఈ జ్ఞానం పూర్తిగా ధారణ అయినప్పుడే వికారాల యొక్క బీజము కూడా సమాప్తమైపోతుంది. అయితే సన్యాసులు వికారాలను వశపరుచుకోవడం చాలా కఠినము అని భావిస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానమైతే సన్యాసుల వద్ద లేనే లేదు. కనుక వారు శిక్షణ ఎలా ఇస్తారు? కేవలం చెప్తారు మర్యాదలలో ఉండండి అని. అయితే అసలు మర్యాద ఏమిటి? ఆ మర్యాద అయితే ఈ రోజుల్లో లేనే లేదు. గృహస్థంలో ఉంటూ నిర్వికార ప్రవృత్తిలో ఉండిన సత్యయుగ, త్రేతాయుగ దేవతల యొక్క సత్యమైన మర్యాదలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఈ రోజుల్లో అందుకు వ్యతిరేకమైన మర్యాదలు పాలన చేస్తున్నారు. ఒకరికొకరు ఊరికే మర్యాదలు పాటించు అని చెప్తారు. కానీ మనుషుల మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. కేవలం మర్యాదలలో ఉండండి అని ప్రచారం మాత్రం చాలా బాగా చేస్తారు. అయితే మనుషుల మొదటి మర్యాద ఏమిటి? ఇది ఎవరికీ తెలియదు. మనుష్యుల మొదటి మర్యాద నిర్వికారులుగా అవ్వడము. ఎవరినైనా నీవు ఈ మర్యాదను పాటిస్తున్నావా అని అడిగితే, ఈ రోజులలో ఈ కలిగి సృష్టిలో నిర్వికారులుగా ఉండే ధైర్యం లేదు అని అంటారు. ఇప్పుడు నోటితో మర్యాదలు పాటించండి, నిర్వికారులుగా అవ్వండి అని చెప్పినందువలన ఎవ్వరూ నిర్వికారులుగా అవ్వలేరు. నిర్వికారులుగా అయ్యేందుకు ముందు ఈ జ్ఞాన ఖడ్గంతో ఈ ప్రపంచంలో ఉన్న వికారాల యొక్క బీజాన్ని సమాప్తం చెయ్యాలి. అప్పుడే వికర్మలు భస్మం అవ్వగలవు. అచ్చా. ఓం శాంతి.